దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం అనే శుభ కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాము. నేటి లేఖన భాగము కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. యెహోవా, నీవే నాకు కీడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. దావీదుకి ఎలాంటి రక్షణ దొరకదని, దేవుడు తనని కాపాడని అనేకులు అనుకుంటారు. కానీ దావీదుకు ఒక మంచి నమ్మకం ఉంది. 4వ వచనం చూసినట్లయితే, ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతంలో నుండి నాకు ఉత్తరం ఇచ్చినాను. దేవుని యొక్క గురించి, దీని యొక్క లక్షణముల గురించి మరి దావీదు చక్కగా తెలుసుకున్నవాడు. అందుకే దావీదుకు దేవుడిచ్చిన ఒక చక్కటి పేరేంటంటే, దావీదు నా హృదయానుసారుడు, నా ఇష్టం నెరవేర్చేవాడు. తండ్రి యొక్క హృదయంలో ఏదైతే ఉంటుందో అది దావీదునకు తెలుసు అన్నట్లుగా ఈ మాటలు చక్కగా సెలవిస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దైవజనమా, ఇంకా మనము ఇదే ఒక కీర్తనల గ్రంథంలో 62వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే, నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయ దుర్గము, నా ఆశ్రయము దేవుని అందే ఉన్నది. దేవునికి ఎందుకు ఇంత ధైర్యము శత్రు విషయంలో, అన్నిటి విషయంలో అంటే, దావీదు తనకు రక్షకుడిగా, ఆశ్రయ స్థానముగా ప్రభువుని చేసుకున్నాడు. కాబట్టి ఏ స్థితి అయినా కూడా, ఎలాంటి పరిస్థితి అయినా కూడా నిశ్చయంగా నా దేవునికి నేను మొరపెడితే నన్ను దాంట్లో నుంచి రక్షించుటకు ఆయన సమర్థుడుగా ఉన్న దేవుడు. ఎందుకనగా నన్ను కాపాడేవాడు కునుకడు నిద్రపోడు ఆయన అని దావీదు నాకు తెలుసు. పూర్వమందు భక్తులందరి జీవితాలలో కూడా దేవుడు ఏ రీతిగా బలమైన కార్యం జరిగించి ఉన్నాడో తాను తెలుసుకొని వాటి అనుభవపూర్వక ముందుకు నడిచిన వాడుగా ఉంటా ఉన్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక.